వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం బోధకాలు నివారణకి ఒక చక్కని చిట్కాని తెలుసుకుందాం. చాలా మందిలో కూడా ఈ ఎలిఫెంట్ లెగ్ సమస్య అనేది ఉంది. ఇది దోమకాటు వల్ల వస్తుందన్న విషయం అందరికీ తెలుసు. సమస్యను స్టార్టింగ్లో గుర్తించి కాలు కొద్దిగా వాపు వస్తుంది, టెస్ట్ల ద్వారా ఈ బోధకాలే అని తెలుసుకున్నట్లయితే, ఇన్ఫెక్షన్ ఉంది అని తెలుసుకున్నట్లయితే, ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అది మీకు ఒక రామబాణంలా పనిచేస్తుంది. చక్కని నివారణ ఇస్తుంది, మళ్ళీ నార్మల్ సైజ్కి తీసుకొస్తుంది. ఎప్పుడు కూడా సమస్యను ముదిరేదాకా నెగ్లెక్ట్ చేయకూడదు. కొంతమందికి ఎలిఫెంట్లో ఇంత అవుతూ ఉంటుంది, దాన్ని పట్టుకొని నడవలేరు, ఉండలేరు, లేలేరు, పడుకోలేరు, చాలా ఇబ్బంది ఫేస్ చేస్తుంటారు. చాలా కొన్నిసార్లు చూస్తే ఒళ్ళు కూడా అంత గగురుపాటుగా గూస్ బంప్స్ వస్తుంటాయి. సో కాబట్టి ఈ ఒకేసారి అయితే అది అంత సైజులోకి అయితే రాదు, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దాన్ని స్టార్టింగ్లో కనుక మనం గమనించినట్లయితే తప్పకుండా ఇలాంటి చిన్న చిన్న చిట్కాల ద్వారా మనం దాన్ని పూర్తిగా క్యూర్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిందల్లా దింటెన చెట్టు వేరు. దింటెన చెట్టు అంటే దాదాపుగా, అంటే కొంతమందికి ఈ పేరు కొత్తగా అనిపించవచ్చు, బట్ మీరు చూస్తే గుర్తుపడతారు. ఇది ఈ చెట్టుని దింటెన అంటారు, శంఖ పువ్వు అని కూడా అంటారు దీన్ని. దాని ఆ పువ్వు బ్లూ కలర్లో ఉంటుంది, శంఖంలో ఇలా రౌండ్గా, ఓకేనా. అంటే లిల్లీ పువ్వు మోడల్ సుమారుగా బ్లూ కలర్లో ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు చూసిన నేమ్ ప్లేట్ ఆ కలర్లో ఉంటుంది. దాన్ని దింటెన అని కూడా పిలుస్తూ ఉంటారు. దాని మీకు ఇప్పుడు వీడియోలో కూడా చూపిస్తున్నాను నేను. అది ఈ దింటెన చెట్టు యొక్క వేర్లను తీసుకొని వచ్చి దాన్ని మంచి ఆ వేర్ల వరకు కట్ చేసి శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టి దాన్ని దంచి ఆ లేపనాన్ని మొత్తం ఆ బోధకాలు మొత్తం అప్లై చేయండి. ఒక 5 నిమిషాలు మర్దన చేయండి, ఓకేనా. అలా ప్రతిరోజు కనుక మీరు చేస్తూ ఉన్నట్లయితే ఈ దింటెన వేరు వల్ల ఈ బోధకాలు వాపు అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది. ఇంకా అవసరమైతే ఇదే ఆకులను కొద్దిగా వెచ్చచేసి అంటే కొంచెం ఇట్లా దీపానికైనా కానీ క్యాండిల్కైనా కానీ ఇట్లా కొంచెం ఆకులు పెట్టి కొంచెం వేడిన తర్వాత ఆ బోధకాల మీద పెట్టాలి. అలా బోధకాల చుట్టూ కూడా పెట్టుకుంటూ రావచ్చు. దీనివల్ల కూడా ఈ వాపు కానీ, దానివల్ల అవస్థ కానీ, నొప్పి కానీ అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. సో దింటెన అనేది ఎస్పెషల్గా బోధకాలకి చక్కగా పనిచేస్తుంది. అంటే అది ఇంకా చాలా రకాల వ్యాధుల్ని క్యూర్ చేస్తుంది. బట్ ఈ దింటెనకు ఎస్పెషల్గా ఉన్నటువంటి అంటే 100లో 80% ఇది బోధకాలను క్యూర్ చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. నేను కొంతమంది కూడా చెప్పడం జరిగింది, మాకు దగ్గరలో ఉన్న వాళ్ళకు పల్లెటూరులో చెప్పడం, దానివల్ల వాళ్ళకి కొంత రిజల్ట్ అయితే ఉంది, దీనివల్ల కొంత అయితే కనబడుతుంది అని చెప్పడం కూడా జరిగింది. అందువల్లనే ఈ వీడియో తీయడం జరిగింది. సో వెతకడం కొంచెం కష్టమే, బట్ గూగుల్లో సెర్చ్ చేయండి, ఆ చెట్టు ఎలా ఉంటుంది ఏంటనేది మీకు కూడా ఈజీగా అర్థమైపోతుంది. బయట దొరికినప్పుడు ఆ వేరు తీసుకొచ్చుకొని భద్రపరచుకోవచ్చు. దానివల్ల ఏం నష్టం ఉండదు, అది ఖరాబ్ అయ్యేది ఏం కాదు. మంచిగా ఫ్రిడ్జ్లో ఏదైనా కట్టేసి, క్లాత్లో కానీ లేదంటే కవర్లో కానీ కట్టేసి ఖరాబ్ కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని దాన్ని వాడుకోవచ్చు. దానివల్ల ఏం నష్టం ఉండదు, ఓకేనా. సో ఈ విధంగా ప్రతిరోజు వీలుంటే మీరు దాని వేరుని ముక్కలు చేసి ఎండబెట్టి దంచి పొడి చేసుకొని ఎన్ని సంవత్సరాలైనా సరే నిల్వ చేసుకోవచ్చు. అవసరం ఉన్నప్పుడు కొద్దిగా నీళ్లు కలుపుకొని లేబర్ లాగా కూడా రాసుకోవచ్చు. సో మీరు కనుక ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే వెంటనే చిట్కాను ఫాలో అవ్వండి. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే కనుక వెంటనే పైన స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, కింద డిస్క్రిప్షన్ మా అడ్రస్ నేరుగా కూడా వచ్చి సంప్రదించి మీ అన్ని రకాల సమస్యల పరిష్కారాన్ని కూడా పొందవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.